a virtual one. And Dr. Mahendra Kumar Reddy, the capacity of district governor, and the meeting called to order, the fourth cabinet meeting called to order. Flag salutation by Lions Swapna Vellam. Good evening, line leaders. We salute our national flag and pledge our allegiance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibilities of a good citizen. Its history, written in letters of gold, inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course, and that each individual amongst us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the Committee of Nations. Jai Hind. Thank you, madam. Thank you. Now I request Lion Krupakar Reddy for Code of Ethics. Sir, unmute చేసుకోండి కృపాకర్ రెడ్డి గారు. లయన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. నా సొంత వ్యాపారాల అభివృద్ధి పట్ల నా వంతు శ్రమను కడదాకా కొనసాగిస్తూనే ఒక మంచి సేవా తత్పరునిగా చక్కని పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తాను. నిజ జీవితంలో సాధించిన విజయాలకు, చేపట్టిన పనులకు లాభాన్ని, ప్రతిఫలాన్ని తగినంత మాత్రమే ఆశించే విధంగా ప్రవర్తిస్తాను గాని నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టే విధంగా అత్యాశకు పోవడము కానీ, అవకాశాన్ని స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగపరచుకోవడం కానీ, ఇతరుడు ప్రశ్నించే రీతిలో వ్యవహరించడం కానీ చెయ్యను. సొంత లాభానికి, నా వృత్తి వ్యాపారాల అభివృద్ధికి ఇంకొకరికి నాశనాన్ని కోరవలసిన అవసరం లేదు. నా వినియోగదారులే నాకు దేవుళ్ళు, వారికి నేను ఎప్పుడూ విధేయును. అందుకు నా ఆత్మసాక్షిగా వ్యవహరిస్తాను. లాభాన్ని పొందేప్పుడు నా హక్కు ముఖ్యమా, మానవతా ధర్మం, నైతికత ముఖ్యమా అనే మీమాంసం ఏర్పడితే ఇతరులకు మేలు కలిగించే దిశలోనే నడుస్తాను. అందువలన నాకు నష్టం, కష్టం కలిగినా సరే. స్నేహాన్ని స్నేహం కోసమే గాని స్వార్థానికి ఉపయోగించుకునే దృష్టితో చేయకూడదు. నిజమైన స్నేహం అనేది ప్రతిఫలాన్ని ఆశించదు అని ఇది నేను స్నేహ ధర్మంగానే చేస్తాననే భావనలో ఉంటుంది. స్నేహం ఎప్పుడూ దేనిని కోరదు, స్నేహభావంతో అందించిన దాన్ని మాత్రం అంగీకరిస్తుంది. ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకనిగా, ఈ సమాజంలో ఒక ప్రముఖునిగా నా బాధ్యతల్ని ఎప్పుడు నడుచుకుంటాను. కర్మన నా సమాజానికి, నా రాష్ట్రానికి, నా దేశానికి నిబద్ధుడని వ్యవహరిస్తాను. అందుకోసం నా సమయాన్ని, శ్రమను, నా శక్తి యుక్తుల్ని దారపోయడానికి నేను సన్నద్ధంగా ఉంటాను. ఆపనుల పట్ల, దుఃఖజనుల పట్ల సానుభూతితోనే నా సహాయ సంపత్తులు అందిస్తాను. సేవలు అవసరమైన అట్టడుగు ప్రజల కోసం శక్తి వంచన లేని రీతిలో సిద్ధంగా ఉంటాను. ఇతరులు తప్పులెంచబోయే ముందు ఒకంత నిగ్రహాన్ని పాటిస్తూ ఇతరుల విజయాలను ఘనంగా కీర్తించడం ఓ మంచి అలవాటుగా, నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ విధ్వంసపూర్వకంగా ఉండకూడదని నా విశ్వాసం. థ్యాంక్ యూ పవన్ అండ్ గవర్నర్ గారు. థ్యాంక్ యూ కృపాకర్ రెడ్డి గారు. ఓవర్ టు యు గవర్నర్ గారు. థ్యాంక్ యూ పవన్. లైన్ కృపాకర్ రెడ్డి గారు గత 2-3 సంవత్సరాలు ఐటీ కోఆర్డినేటర్. The background banner which you supplied, he utilized. చూసావా పవన్? పవన్ ఇంకొందా? So dear cabinet colleagues, our beloved first Vice District Governor then Suresh Jagdani garu, second Vice District Governor Dr. Shashikant garu, mana district advisors past District Governor S. Radhakrishna garu, Line Judu Raghu garu, Line M.K. Purohit garu, Sarunaga, District Cabinet Secretary Tal Anjay garu, Cabinet Treasurer Ram Reddy garu,
Lion Pawan Kumar, and all the senior members and well-wishers of our district, all the cabinet colleagues. Good evening to you all once again. సో మీకు అందరికీ తెలుసు, మనకు వెంట 2 క్యాబినెట్స్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడడం వల్ల పవన్ వినపడుతుంది కదా? Yes sir, it's audible. Yes sir, It's audible. మనం వెంటనే 2 క్యాబినెట్లు చేసుకోవాల్సి రావడం వలన మనకు టైం అడ్జస్ట్మెంట్ ఇబ్బంది అవడం వల్ల దీన్ని 90 రోజుల్లో క్యాబినెట్ చేసుకోవాలి. కాబట్టి మనకున్న తక్కువ సమయంలో ఆన్లైన్ మీటింగ్ కాన్ఫర్ చేయడం జరిగింది. వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మనకు ముందర 5th ఏప్రిల్ జిల్లా కన్వెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ రోజుకి ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు మళ్ళీ లాస్ట్ క్యాబినెట్, అంటే మనం 4 తర్వాత ఎన్ని క్యాబినెట్ అయినా చేసుకోవచ్చు, ఎవరికి ఏం అనుమానం అక్కర్లేదు. 4 మినిమం, మాక్సిమం మనం వీళ్ళు బట్టి 1-2 పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అయ్యేలోపు మళ్ళీ ఒక ఫిజికల్ క్యాబినెట్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం ఇస్లామీ అకౌంట్స్ అప్రూవల్ ఆ క్యాబినెట్ తర్వాత 3rd క్యాబినెట్ తర్వాత మనం ఈ 90 రోజుల్లో చాలా మంచి కార్యక్రమాలు జరిగే జిల్లాలో, ముఖ్యంగా నా అఫీషియల్ విజిట్స్ తర్వాత మనం జనవరిలో హంగర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన హంగర్ రిలీఫ్ వారోత్సవాలు, అట్లాగే ప్రతి రీజన్ చైర్పర్సన్స్ వాళ్ళ సన్నాహాల్లో ఉండి 5 రీజన్ కాన్ఫరెన్స్లు ముగియడం, ఇవన్నీ కూడా ఈ 3 నెలల కాలంలో జరిగిన ముఖ్య విషయాలు. ముఖ్యంగా ఇవన్నీ మన సెక్రటరీ గారు వారి రిపోర్ట్ లో అంటే డీటెయిల్స్ చెప్తుంటారు. నేను స్ట్రెస్ చేయదలుచుకుంది ఏమంటే, వీఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కాబట్టి, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ముందర ఉన్నాం కాబట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మల్టిపుల్ లో జరిగినవి, జిల్లా ఆంధ్రీ కమిటీలో జరిగినవి మీకు అందరితో పంచుకోవాలని ముఖ్యంగా ఎజెండా. కాల్ వస్తే ఇట్లా అవుతుంది, వినపడుతుందా పవన్? Yes sir. పవన్, భరత్, ఐఎమ్ ఆడిబుల్? yes sir, audible sir. Audible. వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇప్పుడే పడుతుంది. సౌండ్ లేదు. నాట్ లిజనింగ్. అన్నది అన్మ్యూట్ చేస్తుంటే వస్తుంది. గవర్నర్ గారు పవన్. సార్ ఇట్స్ ఆడిబుల్ సార్, మీరు కంటిన్యూ చేయండి. నచ్చలేదండి, నాకు నచ్చలేదు. అది You're audible. Please continue. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. ఇక్కడ వైఫై ఉంది కదా ఇక్కడ సార్ మళ్ళీ మ్యూట్ అయింది మీరు డీజీ గారు. ఇప్పుడు వినిపిస్తుంది, కంటిన్యూ. సో ఏదైనా కాల్ వస్తే మధ్యన ఆడియో పోతుంది. ఆడియో పోతుంది, అవును. కాల్ మీరు కట్ చేయాలి ఇమీడియట్ గా. కట్ చేసినా కూడా ఆడియో పోతుంది. ఓకే సార్, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావాల్సి వచ్చింది. రైట్ సార్ క్యారీ ఆన్. చెప్పాల్సింది ఏమంటే, మనం డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ముందర ఉన్నాం కాబట్టి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీకు చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డ్యూస్. ఇంటర్నేషనల్ డ్యూస్ చాలా మంది ఎట్లయిపోయిందంటే, ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టుకుంటే క్లబ్ నిలబడుతుంది, డిస్ట్రిక్ట్ డ్యూస్ దగ్గర మనం కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు అనే మనస్తత్వం రాను రాను పెరుగుతోంది క్లబ్బులలో. ఇది అవాంఛనీయం, అది జరగకూడదు.
కాబట్టి మల్టిపుల్ ఇది మన జిల్లా ఒకటే కాదు, ఇది మన మల్టిపుల్ వ్యాప్తంగా మన థర్డ్ నిర్ణయాలు తీసుకున్నారు. అవి మీకు నేను తెలియజేస్తాను. No, it is okay. Please continue, sir. Pavan, mute everybody else. Then the governor, Sure, sir. Sure, I'll do that. because there's a lot of disturbance. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సో ఫ్రెండ్స్, ఎవరైతే in full, not part of the district. కొన్ని డిస్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వస్తా ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం అసలు కన్వెన్షన్ కి ఎన్ని క్లబ్బులు ఎలిజిబిలిటీ అయ్యేది అనేది కూడా కష్టం ఉంది. కాబట్టి ఫుల్ డిస్ట్రిక్ట్ డ్యూస్ అండ్ రెండు హాఫ్లు ఇంటర్నేషనల్ డ్యూస్ కనుక మీరు March 15 లోపల చెల్లించకపోతే ఆ డబ్బులకు సంబంధించిన ఏ లైన్ మెంబర్ అయినా క్యాబినెట్ లో ఉండడానికి అనర్హుడు. 26-27 ఏదైతే సురేష్ జగ్నాని సార్ క్యాబినెట్ రాబోతుందో దానిలో మీరు సభ్యుడు కావాలంటే మీరు ఖచ్చితంగా ఇన్ గుడ్ స్టాండింగ్ ఇన్ ఆల్ టర్మ్స్, డిస్ట్రిక్ట్ డ్యూస్ కట్టము, ఇంటర్నేషనల్ డ్యూస్ తర్వాత కడతాము, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఇట్లాంటివి ఏవి కూడా దయచేసి పెట్టుకోకండి. ఎందుకంటే మీరంతా క్యాబినెట్ మెంబర్స్, అంతా సీనియర్ మెంబర్స్, వాళ్ళంతా కూడా క్యాబినెట్ లో ఉండాలి, మన జిల్లాని మంచిగా చూసుకోవాలి. కాబట్టి జగ్నాని సార్కి ఇబ్బంది పెట్టే డ్యూస్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూస్, సెకండ్ హాఫ్ ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్. నేను మళ్ళీ ఎందుకు చెప్తా అంటే డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డికి ఏదో అవుతుందని కాదు. ఇప్పుడు గత సంవత్సరం గవర్నర్ అనుభవించినట్టు నేను అనుభవిస్తాను, కానీ నేను అందరికీ క్యాబినెట్ పొజిషన్స్ ఇచ్చాను. జగ్నాని గారిని ఇబ్బంది పెట్టకండి, వారు ఇయ్యలేకపోతారు. మీరు ఈ డిస్ట్రిక్ట్ డ్యూస్ ఇంటర్నేషనల్ ఇక్కడ మనం 34 మంది ఉన్నాం, దయచేసి దట్ విల్ బి రెజల్యూషన్ మన కన్వెన్షన్ లో కూడా పాస్ అయిపోతుంది. అంటే April 5 తర్వాత ఇంకా మీరు ఏ వాదన పెట్టినా కూడా పనికిరాదు. నేను ఒక బాధాతత్వ హృదయంతో చెప్తా ఉన్నా. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా జిల్లాలో ఇది కొనసాగుతుంది. గవర్నర్లు అందరూ ఈ బాధ చెప్పుకోలేక మన పిల్లలే మనం ఏమనలేక ఎవరో ఒక పిల్లి మెడలో గంట కట్టాలి కదా, ఈ సంవత్సరం గంట కట్టబడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే మనం పోయిన సంవత్సరం నుంచి కాలిస్తా ఉన్నాం. మిషన్ 1.5 స్టార్ట్ అయినప్పటి నుంచి క్యాబినెట్లకు వచ్చే వాళ్ళు ఆ ఇయర్ లో, అంటే రేపు జగ్నాని సార్ క్యాబినెట్ లో ఉండాలనుకునే వ్యక్తి ఈ ఇయర్ లో నా పీరియడ్ లో ఉండే క్యాబినెట్ మెంబర్ ను స్పాన్సర్ చేయాలి. గత సంవత్సరం స్పాన్సర్ చేశారు ఒక 70-80 మందిని, అయినా స్పాన్సర్ చేయకుండా కొందరిని తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ మెరిట్స్ చూసి, వాళ్ళు జిల్లాకు అందిస్తున్న సేవలను చూసి తీసుకోవాల్సి. కానీ ఈ సంవత్సరం
వారి సేవలను కూడా పరిగణలో తీసుకొని బాధపడుతూ వాళ్ళని పక్కకు పెట్టాల్సిన పరిస్థితి జగన్ సార్కి వస్తుంది. కాబట్టి ఒక మెంబర్ స్పాన్సర్ చేసి మీరు యు ఆస్క్, మీరు ధైర్యంగా మన వచ్చే గవర్నర్ మన జగన్ సార్ అడుగుదాం, సార్ నేను మెంబర్షిప్ చేసినా నాకు ఎందుకు ఇయ్యరు అని. దట్ ఈస్ యువర్ రైట్. సో ఇది కంపల్సరీ క్రైటీరియాగా చేయబడుతోంది. ఈ రెండు నోట్ చేసుకోండి. మూడోది, RCs and JCs should ensure that their region cabinet members must register for the district convention. ఇది ఎందుకు చేశారంటే, ఒక క్యాబినెట్ లో నా క్యాబినెట్ పొజిషన్ కావాలని అడిగిన వ్యక్తి ఆ క్యాబినెట్ నడవడానికి కనీసం మనం ఒక 2,000 నిర్ణయించినాం, అది ఎవరు చెల్లించలేదు. అది చెల్లించకుండా కన్వెన్షన్ అప్పుడైనా జిల్లాను ఆదుకోవాల్సిన గురుతరమైన బాధ్యత, కనీస బాధ్యత మన క్యాబినెట్ మెంబర్ల పైన ఉంది. ఒక 2,000 పెట్టి క్యాబినెట్ రిజిస్ట్రేషన్, కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు గవర్నర్ కి ఏం సపోర్ట్ చేసినట్టు, వాళ్ళకి క్యాబినెట్ పొజిషన్ ఇచ్చి గవర్నర్ ఏం తీసుకున్నట్టు. దయచేసి ఇవన్నీ అక్కడ సీరియస్ డిస్కషన్ అయినాయి. నేను కొంచెం హై పిచ్ టోన్ లో చెప్తా ఉన్నా, ఎవరు కూడా బాధపడద్దు. ఇది కఠోర సత్యం. ఇది జరుగుతోంది. లైనిజం అంటే మనం భుజం చేయి కలిపి ముందుకు పోవాలి. ఒకరి మీదనే భారం వేస్తే ఎవరు మోస్తారు, ఎన్ని రోజులు మోస్తారు? సో అందుకే నేను ప్రతి జోన్ చైర్పర్సన్ కు వాళ్ళ జోన్ లో ఉన్న క్యాబినెట్ మెంబర్ల లిస్ట్ పంపుతా ఉన్నాను. ఇది అయిపోయాక ఆ జోన్ చైర్మన్ బాధ్యత ఆ జోన్ లో ఉన్న క్యాబినెట్ మెంబర్లను అందరినీ కూడా 100% రిజిస్ట్రేషన్ విత్ క్యాబినెట్ మెంబర్లకి ఏదైతే సూచించబడ్డదో ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సిన బాధ్యత జోన్ చైర్పర్సన్. మీ జోన్ చైర్పర్సన్ మీరు తీసుకోబోతున్నారు అనే అంటే అది నేను మోయాల్సి వస్తుంది. మరి ఎక్కడ ఉంది? నాది అడ్మినిస్ట్రేషన్ తప్పు ఉందా? మీరు ఎందుకు మనస్ఫూర్తిగా జిల్లా పెట్టలేదు? నేను ఇంత లెంతీ స్పీచ్ మాట్లాడను, ఇంత బాధతో మాట్లాడను. దయచేసి అర్థం చేసుకున్నాను. సో ఇకపోతే ఈ నాకు మీరంతా గమనించాలనుకుంటున్నారు. ఇవి అన్ని కూడా ప్రతి క్యాబినెట్ మెంబర్ కి వెళ్ళేటట్లు. ఎందుకంటే కొత్త మెంబర్ క్యాబినెట్ లో తెలియట్లేదు, ప్రొసీజర్స్ ఏందో తెలియట్లేదు. డిస్ట్రిక్ట్ మన క్లబ్లలో మీటింగ్స్, దయచేసి మీరు ఖర్చు పెట్టండి, మీటింగ్ పెట్టండి, మన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టండి. జిల్లాలో ఏం జరుగుతుంది ఎవరిని అడిగినా మాకు తెలియదు సార్. ఇంత సమాచార వ్యవస్థ ఉంది మనకు, ఇంత నెట్వర్క్ ఉంది, ఇంత కమ్యూనికేషన్ పెరిగింది, మళ్ళీ మాకు తెలియదట ఎందుకు ఇలా జరుగుతుంది. మనం క్యాబినెట్ మెంబర్లు మనం మనం అనుభవజ్ఞులైన మెంబర్స్ అంతా కూడా అనుభవం లేని పిల్లలకి అన్ని నేర్పాల్సిన టైం తీసుకోవాలి. కొంచెం క్లబ్బులన్నీ కూడా ఏం జరుగుతుంది జిల్లాల అనేది దయచేసి క్లబ్బులలో చర్చించండి. ఒక మీటింగ్ ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టండి. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం పెట్టండి. ప్రతి నెల ఒక క్లబ్కు ఒక మీటింగ్, లేకపోతే మీరు ఏ ఖర్చు పెట్టండి, బట్టి కూర్చోండి, టీ తాగించి పంపండి, కానీ కలవండి. ఇది జరగట్లేదు. ఇవన్నీ నేను చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ నా టెన్యూర్ దగ్గరికి వచ్చినాక చెప్తున్నా, అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తా ఉన్నా. సో నేను ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, నేను చాలా క్లబ్లకు వెళ్ళాను. అంటే వాళ్ళకు ఒక కల్చర్ ఉన్న క్లబ్బులు, అంటే అందరికి లేదని కాదు, ఒక వాళ్ళ పద్ధతిని పాటిస్తున్న క్లబ్బులు, డిస్ట్రిక్ట్ గవర్నర్ పిలువడానికి పరిస్థితి ఉంది. డిస్ట్రిక్ట్ గవర్నర్ వస్తుందంటే బరువులు మోయాల్సింది ఏం లేదు అక్కడ. దయచేసి మీ క్లబ్ లో నన్ను విజిట్ చేయనియండి, మీరేం పెద్ద హంగామా చేయొద్దు. ఎందుకంటే నిన్న పెద్దల మీటింగ్ అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ పిలువలేని దయనీయ స్థితిలో క్లబ్బులు ఉన్నాయా? మరి అటువంటి క్లబ్బులు మనకి ఎందుకు? అటువంటి మిషన్ 1.5 మనకి ఎందుకు? సో నేను వెళ్ళిన క్లబ్లు అయితే చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయండి. వాళ్ళ పద్ధతి, వాళ్ళ బుక్ కీపింగ్ కానీ, వాళ్ళ అకౌంట్స్ కీపింగ్ కానీ
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నారాయణపేట టౌన్ చాలా అంటే ఇప్పుడు అంటే ఈ జూమ్ లో కనిపిస్తున్న వాళ్ళకంటే కొంచెం చిన్న క్లబ్బే. వాళ్ళ మీటింగ్ విధానం కానీ, వాళ్ళ మీటింగ్ పెట్టుకునే విధానం కానీ, వాళ్ళ బుక్ కీపింగ్ కానీ, వాళ్ళు అంటే మనీ సబ్స్క్రిప్షన్ తీసుకునే విధానం కానీ చాలా చిన్న క్లబ్లు. అట్లాగే తాండూరు వాళ్ళు 5 నెలలు నేను వాళ్ళు ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేశారట. వాళ్ళు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు ప్రతి వారం 2 సార్లు, ప్రతి నెల 2 సార్లు ఐ క్యాంప్స్ చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళు ఒక బిల్డింగ్, అంటే వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్ ఉన్నారంటే వాళ్ళ డబ్బుకి ప్రాబ్లం కాదు సార్, మాకు 5 నెలల మేము కట్టి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామని అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఆ మెంబర్స్ వాళ్ళ స్ఫూర్తికి మనం కూడా మోటివేట్ అయ్యేంత మంచి స్ఫూర్తి ఉంది వాళ్ళది. అట్లాగే మనం వీళ్ళు నిన్న అచేనాకు వెళ్ళాం. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక కన్యాదానం అనే ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంటో, వాళ్ళ వాచ్మెనో, లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా ఐడెంటిఫై చేస్తానో ఆ అమ్మాయి పెళ్లికి భారం కాకూడదని ఒక గర్ల్ చైల్డ్, వాళ్ళ పెళ్లికి ఎదిగిన అమ్మాయిని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి ఎట్లా అయితే మెహందీ ఫంక్షన్ లాంటివి అట్లాంటి ఎట్లా చేస్తారో అట్లా అది ప్రతి సంవత్సరం వాళ్ళు 12 ఏళ్ల నుంచి అది చాలా చక్కని కార్యక్రమం. అంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే మనం సిగ్నేచర్ ప్రాజెక్ట్ అంటే బిల్డింగ్లే కట్టక్కర్లా, కొన్ని ఇట్లాంటి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా అంటే మనం ఇంకా ఎక్స్టెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మిగతా క్లబ్బులు కూడా అంటే భాగ్యనగర్, హైదరాబాద్ క్లబ్లు, సీనియర్ క్లబ్బులు, వాళ్ళకి ఒక కల్చర్ ఏర్పడ్డ క్లబ్బులు అవి. అవన్నీ మనం కూడా అట్లా తయారు కావాలి అనుకునే అన్ని క్లబ్బులు నేను ఎదుర్కొన్నాను. అంటే ఈవెన్ నా క్లబ్ కూడా, నేను నా హోమ్ క్లబ్ కందుకూరు కూడా నేను సిగ్గుపడని చెప్పడానికి 2 నెలలకు ఒక మీటింగ్ అవుతుంది. కారణం ఏమంటే నేను బిజీ, మేము ముగ్గురు బిజీ ఉంటాం దాన్ని పట్టించుకునేటోళ్ళు. సో ముగ్గురు ఇంకా పట్టించుకునే టీం కూడా తయారు చేసుకోవాలి. ప్రతి క్లబ్ ఒక్కరి మీద డిపెండ్ కాకూడదు. క్లబ్కి చివరి వరకు అంటే మెంబర్ ఇన్వాల్వ్మెంట్, మనం ఏదైతే రిటెన్షన్ కోసం చెప్తా ఉన్నాం, మెంబర్ ఇన్వాల్వ్మెంట్ చేయండి, మెంబర్ ఎంగేజ్ చేయండి, మెంబర్ సాటిస్ఫాక్షన్ చేయండి. దయచేసి మనం మెంబర్ సాటిస్ఫై అయితే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం. మెంబర్ ఎందుకు సాటిస్ఫై అవుతలేడు అనేది సీనియర్ మెంబర్లు అందరం కూడా మనం రిట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి నేను చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నా. ఎవరి మనసైనా నొప్పిస్తే క్షమించండి, కానీ ఇది మాత్రం కఠిన వాస్తవం. ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ స్ప్రెడ్ ద మ్యాటర్, స్ప్రెడ్ ద సాలియంట్ ఫీచర్స్ వాట్ ఐ టోల్డ్. మళ్ళీ మన జగనాని గారు కూడా వారి అభిప్రాయం వెలుగుస్తారు. ఏమైనా 2 minutes నేను క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాను. ఎందుకంటే చాలా మంది రీజన్ చైర్పర్సన్స్ లేరు కావచ్చు, వాళ్ళ టైం మనం తీసుకోవచ్చు. సో నిజంగానే చాలా బాధాతప్త హృదయంతోనే నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ లవ్ యూ లైన్స్. థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. సార్ యాక్చువల్ గా రోల్ కాల్ అండ్ కమ్యూనికేషన్స్ బై లయన్ తల్లా అంజయ్య, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. పవన్ ఒక 2 minutes నా అభిప్రాయాల మీద ఎవరైనా ఏమన్నా స్పందిస్తున్నారా? మాట్లాడాలంటే తీసుకున్నాం 2 minutes. Sure, sir. Unmute yourself and talk. Sir, now only 19 clerks are paid district dues and international dues. Only 19. ఎలిజిబిలిటీ చాలా కష్టమవుతుంది మిగతా క్లబ్లకి ఓటు వేయడానికి కానీ, మీరు క్యాబినెట్ లోకి రావడానికి కానీ, మీరు ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చే పరిస్థితి ఉంది. నెక్స్ట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఐ అప్రిషియేట్ యూ సార్. మీ క్లబ్ గురించి మీరు అలా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అన్ని క్లబ్లు అలానే తయారయ్యాయి. నో మీటింగ్స్ ఆర్ దేర్. అండ్ ఇంకొకటి అంటే అంటున్నాను కాదు, సారీ టు సే, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ లో 300 పైన ఉంటే ఇక్కడ 35 మంది కూడా లేరండి. సో క్యాబినెట్ లో ఇస్తే వాల్యూ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అవసరం లేని వాళ్ళని తీసేయండి. ఎందుకు రాని వాళ్ళని ఎందుకు అంటే ఈవెన్ నేను 2 మీటింగ్ లో రాకుండా నన్ను పీక్ పడేయండి, వద్దు అన్ను. కానీ ఒక సిస్టమ్ అనేది ఉంచాలంటే మనం టైట్ చేయాలని డిపెండ్ అండి. ఇది పెరినియల్ ప్రాబ్లం.
ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేస్తేనే అవుతుందండి, లేకుంటే కాదు సార్. ఇలానే నడుస్తుంది. క్యాబినెట్ లో ఉంటాము, ఎవరు చెప్పి వేణుగోపాల్ గారు ఆ సార్. బదనాం మోయడానికి నేను రెడీ. బదనాం నా పీరియడ్ నేను తీసుకొస్తాను. నేను బదలాం అన్నాం కాదంటే అది ఆనవాయితీ అవుతుంది అంతే. నేను చెప్పాను కదా, పిల్లి మెడలో గంటలు కట్టాలంటే నేను కడతాను. నేను బద్దాం కావడానికి రెడీ కూడా, నాకేం ఇబ్బంది లేదు. నేనే మల్టిపుల్ చైర్మన్ అయ్యట్లేదు, నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఒక 2 minutes. సార్ ఓకే, ఆడిబుల్. ఓకే, నేను కూడా కష్టపడి అట్లా విర్చువల్ బ్రాకెండ్ అయితే పెట్టేసిన. అయితే మెయిన్ మీరు అన్న ఆవేదన రియల్ గా కూడా అది మనం ఆల్రెడీ గమనిస్తున్నాము. ఇంకొకటి ఇవాళ కూడా మీరు అన్నట్టు ఇప్పుడు ఓన్లీ 35 members అంటే మనకు 300 అబోవ్ మీరు క్యాబినెట్ పోస్టులు ఇచ్చింటారు. కనీసం వాళ్ళు అట్లా ఒక మనం ఇంతకు ముందే అనుకున్నాం 2000 or 25, కనీసం అవి లేవు, మీటింగ్లు కూడా లేవు. మనం కోటేశ్వరరావు గారి పీరియడ్ నుంచి కూడా ఇవి తగ్గియమని చెప్తున్నాం, కానీ అది కావట్లేదు. అది కొంచెం మనం దానిపైన కూడా నెక్స్ట్ అది దానిపైన మనము ఒక జిల్లా చేసేది కదా, మల్టిపుల్ చేస్తుంది రూల్. మరి అదన్నా మీరు రేజ్ చేయండి, మల్టిపుల్ మీటింగ్ లా రేజ్ చేయండి. లేదంటే 50 100 జిల్లా ఇంకా అంతకన్నా పెట్టకుండా రిస్ట్రిక్ట్ చేయాలి. మల్టిపుల్ కన్వెన్షన్ లో ఒక రెజల్యూషన్ తీసుకురావాలని అన్ని జిల్లాలు రిజల్యూషన్స్ పంపుతున్నాయి సార్. మనకు కూడా తయారైతుంది. మనం ఆ రోజు ఆంధ్రాయిడ్ కమిటీలో మాట్లాడినట్టు ఆ రిజల్యూషన్స్ కి మనం ప్రిపరేషన్ దే విల్ ఫీల్ ఒక సిస్టమ్, ఒక బాధ్యతగా తీసుకుంటారు, ఒక బాధ్యత ఇచ్చిన వాళ్ళకి. బట్ ఇప్పుడు ఎవరు బాధ్యత అనేది లేదు. అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు మన క్యాబినెట్ మెంబరు, మనకి ఇప్పుడు క్యాబినెట్ మెంబర్ బాధ్యత క్లబ్ కు డీజీ అఫీషియల్ విజిట్ పెట్టించుకోవాలి ఆయన్నే క్యాబినెట్ లో ఉన్నందుకు. ప్లస్ డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా ఖచ్చితంగా పే చేయ పని కూడా వాళ్ళే చేయాలి ఒరిజినల్ గా. ఇప్పుడు గవర్నర్ పాపం పోస్ట్ వరకే డిస్ట్రిక్ట్ గవర్నర్, కానీ ఆర్డినరీ లైన్ ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ కూడా పోస్ట్ లో పాపం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఇంకా ఇప్పుడున్న గవర్నర్ డాక్టర్ అటు ఇటు అయినా కూడా 100% టైం ఇస్తున్నాడు. కానీ మనం ఇన్ని డ్యూస్ లిస్ట్ చాలా దారుణంగా ఉంది. ఇది కొంచెం సీరియస్ గానే తీసుకోవాల్సిన విషయం. ఇంకొకటి మెంబర్స్ అందరు ఇస్తున్నారు, మరి ఎందుకు ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్ మనకు పే చేయట్లో అర్థం కావట్లేదు. మనం 2-3 క్లబ్లకు ఫోన్ చేస్తే ఆల్రెడీ పెయిడ్ అంటున్నారు. వీళ్ళు మాత్రం మనకి ఎందుకు కట్టట్లేదో దానిపైన కూడా కొంచెం సీరియస్ గా చేయాలి ఆ పని. మరి అది ఖచ్చితంగా చేయాలి. అది తప్పకుండా సార్. మీరు మాట్లాడినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి సార్. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? అజెండాకి వెళ్దాం సార్. గవర్నర్ గారు, నేను ఒక నిమిషం మాట్లాడతాను. నువ్వు మాట్లాడద్దు, ఇప్పుడు నీకు ఎజెండా ఉంది ఇది ఈ సబ్జెక్ట్ మీద. ఈ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడు. మన వేరే మెంబర్స్ కి ఛాన్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు సార్. గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ మహేంద్ర రెడ్డి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ యు హియరింగ్? yes sir. అయితే మనం ఒక కోర్ కమిటీని తయారు చేసి ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేస్తే మంచిది. టైమ్ ఇస్ వెరీ షార్ట్. ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో కోర్ కమిటీ మన నాగరాజ్ సార్ని, గౌడ్ సార్ని, వాళ్ళందరినీ పెట్టి ఒక 3 పెట్టేసి జస్ట్ ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేస్తే ప్రాబ్లం ఇమ్మీడియట్ గా సొల్యూషన్ వస్తుంది. అటు తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది తప్పకుండా ఆలోచిద్దాం. నెక్స్ట్ ఎవరు? కృపాకర్. మీరు అన్న మాటల్లో వాస్తవం ఉంది. క్లబ్బులలో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు మా క్లబ్కు ఒక ప్లస్ మీటింగ్స్ పెట్టుకోవడానికి స్థలం లేకుండా మేము ఏం చేస్తుంటే, మా ప్రెసిడెంట్ మీరు వాటర్ ప్లాంట్ చూసింది కదా, అవును, అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో క్లబ్లో మీటింగ్లు ఉన్నట్లు అంటే స్థలం ఉండి కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తలేరు. నేను కూడా గమనించిన. తర్వాత ఈ రీజన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న వాళ్ళ ఫోన్లు కూడా లేవు. మీరు ఏం చేస్తున్నారనే ఫోన్లు కూడా లేవు. డ్యూస్ కట్టిందని అడిగారు. మా జోన్ చైర్మన్ ఉన్నారు, ఆయన ఒకవేళ మీటింగ్ లో ఉంటే కూడా సంతోషం. నా మాటలు వింటేనే మాట్లాడేమో. ఈ రోజు వరకు జోన్ చైర్మన్ నుంచి ఏ విషయం కూడా మాకు చేరలేదు. మీ ద్వారానే తెలుసుకుంటున్నా. అసలు అఫీషియల్ విజిట్ కూడా జోన్ ఇది కూడా పెట్టుకుంటలేడు. అసలు ఏమంటారు, 4 months పోతారు రివ్యూ మీటింగ్ కూడా పెట్టాడు. పోకపోవడమే కఠినంగా అనిపించినా కూడా అది నిజం కూడా.
థ్యాంక్ యూ కృపాకర్ రెడ్డి గారు. అజెండాలోకి వెళ్ళిపోదాం. గవర్నర్ గారు Yes, sir. Sir. There is a network issue here where I am. So can I finish my quota? आपका बहुत देर के बाद आएगा सर. You finish. So sir, good evening, District Governor and Galaxio past District Governors, District Cabinet Secretary, District Treasurer. Good evening to all of you. Sir, as you told in your opening remark, the biggest issue हिंदी में बोलो, सबको समझाइए. सब सबसे बड़ा इशू हमारे लिए जो है वो है क्लब्स का ड्यूज पे करना, क्योंकि हमारे को 300 डेलीगेट्स आने चाहिए. आज का पोजीशन के हिसाब से 120 डेलीगेट्स ही हो रहे. 180 डेलीगेट्स के पैसे आएंगे तो डेलीगेट्स उनको वो मिलेगा और कंडीशन मिलेगा. मैं इस मीटिंग में प्रेजेंट सभी मेंबर से रिक्वेस्ट करूँ, लीडर से रिक्वेस्ट करूंगा, उनके टच में जितने भी क्लब्स हैं, any club is in the touch with the PDG and cabinet members, see that all clubs pay their district dues and international due. There is a resolution coming कि जो क्लब ड्यूज में है उसको नेक्स्ट ईयर कैबिनेट में पोजीशन देना मुश्किल है और उनका ड्यूज भी नेक्स्ट ईयर कैरी फॉरवर्ड होगा. तो कोई ये नहीं समझना कि ये साल जो पैसे नहीं भरे तो नेक्स्ट ईयर नहीं भरने पड़ेंगे. सभी क्लब को पेमेंट करना पड़ेगा और कैबिनेट में पोजीशन देना भी बहुत मुश्किल होगा. इसलिए मैं सबसे हम्बल रिक्वेस्ट करूंगा, आप सभी अपना अपना ड्यूज पेमेंट कर दे और आने वाले डिस्ट्रिक्ट कन्वेंशन में एटलीस्ट 250 डेलीगेट्स वोट करे, ऐसा अरेंजमेंट करें. हम सबसे ये आशा रखता हूं मैं. और जैसा अभी गवर्नर साहब ने बहुत सीरियसली आपको सब समझाया है तेलुगु में, जितना मैं समझ सका उसके हिसाब से यही विषय मेन इम्पोर्टेंट है. और मल्टीपल में भी ये प्रपोजल आ रहा है कि जो क्लब ड्यूज नहीं देंगे उनको नेक्स्ट ईयर कैबिनेट में पोजीशन नहीं देना है. मिशन पर 1.5 को सपोर्ट करने के लिए गवर्नर साहब ने अभी आपको कहा, जो कैबिनेट मेंबर अभी तक एक मेंबर ऐड नहीं करा है उन सबसे मेरी हम्बल रिक्वेस्ट है, आप एटलीस्ट इमीडिएटली एक मेंबर ऐड कर दीजिए इमीडिएटली बिफोर कन्वेंशन, सो वी कैन हैव आवर गवर्नर विल हैव a better position in multiple and our district will also have a better position in the multiple. And tomorrow, I think day after tomorrow, our intelligence representative is coming to Hyderabad. So I am afraid if you ask this question, it will be difficult time for us to answer. जितना जल्दी हो सके सब लोग लग जाए इस काम पे, क्योंकि हम सबकी कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है ये काम को करना, पेमेंट करना और मेंबर ऐड करना. रिगार्डिंग सर्विसेज, हमारे लोग सर्विस कर रहे हैं. कमिंग वीक अप्रैल में हमारा इन्वायरमेंटल वीक आ रहा है. सभी से रिक्वेस्ट है अच्छे पेड़ लगाएं और उनको नर्सरिंग करें, ऐसा प्रमोट करें, क्योंकि सर्विस यदि हम करते रहेंगे और सर्विस को विजिबल रखेंगे तो ही हमारी मेंबरशिप की स्ट्रेंथ स्ट्रांग होगी और स्टेबल मेंबर आएंगे जो कि हमारे साथ में लॉन्ग टाइम तक चलेंगे. न्यू क्लब्स के बारे में मैं बोलूंगा कि बहुत बड़ा न्यू एरिया है हैदराबाद में आईटी डेवलपमेंट का. सभी लोग उसमें अपना अपना शेयर पार्टिसिपेट करें और वहां से मेंबर लाएं. और गवर्नर साहब सॉरी मैं भी आपसे बीच में डिस्टर्ब करके बोल रहा हूँ, क्योंकि मेरे को यहाँ मीटिंग और नेटवर्क का बड़ा इशू है, इसलिए प्लीज. और सर मैं और आपको रिक्वेस्ट करूंगा सर गवर्नर गारू कि हमारी जो फिजिकल मीटिंग है वो अप्रैल एंड तक, मार्च एंड तक बैठ मत करिए, थोड़ा जल्दी कर लीजिए तो वी कैन हैव सम कुछ इशू डिस्कस कर सकते हैं हम. थैंक यू. कन्वेंशन कमिटीज का रिपोर्ट लेना है ना, इसीलिए मार्च लास्ट. भाई मार्च में एंड में मत करके तो एक वीक पहले कर लीजिए, थर्ड वीक में. हम चेयरमैन को रिक्वेस्ट करेंगे कि वो रिपोर्ट जल्दी दे दें. खाली कैडेंशियल कमेटी का रिपोर्ट है 15 तारीख के बाद, हमने 15 तारीख को लास्ट कैडेंशियल रिपोर्ट बन जाती है हमारी, 16 तारीख को 16 के बाद में हम रिव्यू कर सकते हैं. We will sit together and discuss. Thank you, sir. Thank you, Governor Garu, and thank you everybody, and goodbye and good night. Thank you. For anything, I am available on the call, and you will contact me on the call. I will join once again. Okay. Our next agenda. Sir,
will go according to the agenda. Roll call and communications by అన్ని మ్యూట్ చేయి పవన్, అందరిని మ్యూట్ చేసి. Roll call and communications and report by Lion Tala Anjaya, District Cabinet Secretary. Anjay garu, unmute yourself and unmute first. Mute lo unnaru, unmute చేసి. Roll call and report also. హలో, సభకు నమస్కారం. సభాధ్యక్షులు గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు, ఫస్ట్ విడిజి సురేష్ జగనాని గారు, సెకండ్ విడిజి శశికాంత్ గారు, పిడిజీలు రాధాకృష్ణ గారు, రఘు గారు, మనోహర్, సిఏ పురోహిత్ గారు, మిగతా కేబినెట్ ట్రెజరర్ బిఆర్ రామరెడ్డి గారు, హాజరైనటువంటి సీనియర్ సభ్యులు, ఆర్సీలు, జెర్సీలు అందరికీ నమస్కారాలు. ఈరోజు రోల్ కాల్ కమ్యూనికేషన్స్ ముగ్గురు సమాచారం ఇచ్చారు. ఆర్సీ సురేంద్ర మోహన్ గారు, ఆర్సీ సంతోష్ సింగ్ గారు మరియు ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ పిఆర్కే నాగరాజు గారు కుటుంబ ఫంక్షన్ల వల్ల వాళ్ళు రాలేకపోతున్నామని సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. రిపోర్ట్ కూడా చెప్పండి. రిపోర్ట్ చెప్పండి. రిపోర్ట్ కూడా. జిల్లా కేబినెట్ కార్యదర్శి నివేదిక. జిల్లా 3వ కేబినెట్ సమావేశము డిసెంబర్ 1న సికింద్రాబాద్ లోను లయన్స్ భవన్ లో జరిగింది. ఇస్లామీ 2024 బృందము తమ ఆడిట్ నివేదికను సమర్పించింది. దీనిని కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జోన్ చైర్పర్సన్స్ వర్క్షాప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 7న తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ సెంట్రల్ పార్క్ షేర్లింగంపల్లి హైదరాబాద్ లో జరిగింది. పిఎస్టిఎస్ ఫోరం జిల్లా గవర్నర్ తో ముఖాముఖి డిసెంబర్ 14న సికింద్రాబాద్ లోని లయన్స్ భవన్ లో పిఎస్టి ఫోరం నిర్వహించబడింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గంగోత్రి నుండి లయన్ జి శ్రీధర్ అధ్యక్షతన వహించారు. వివిధ క్లబ్ల నుండి పిఎస్టీలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశం ప్రధాన అంశము సభ్యత్వ పెరుగుదలపై దృష్టి సారించాలని మన గవర్నర్ గారు అందరికీ సూచించారు. డిసెంబర్ 14న అయిపోయింది. ఇస్లామీ ఫోరం 2025 జిల్లా గవర్నర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 15 నుండి 19 వరకు జరిగిన ఇస్లామీ ఫోరంలో పాల్గొన్నారు. డిసెంబర్ 2025న ఎల్సిఐఎఫ్ లక్ష్యాన్ని సాధించేందుకు మన జిల్లా ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ లయన్ పిఆర్కే నాగరాజు ఇస్లామీ ఫోరంలో గుర్తింపు పొందారు. జనవరి 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఆకలి సేవా వారం జరుపుకుంటాము. జరుపుకున్నాము. దీనిని అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఏపీ సింగ్ ప్రారంభించారు. ప్రపంచ చొరవకు మద్దతుగా లయన్ డిస్ట్రిక్ట్ 320A ఫోరం వారం పొడవునా ఆకలి ఉపశమన సేవా కార్యక్రమాలను చురుకుగా నిర్వహించింది. 40కి పైగా లయన్స్ క్లబ్లు ప్రతిరోజు పాల్గొన్నారు. మీల్స్ ఆన్ వీల్స్, అన్నదానం మరియు ఇతర ఆహార పంపిణీ కార్యక్రమాల వంటి వివిధ ఆకలి సేవా ప్రాజెక్టులను నిర్వహించాయి. జిల్లాలో వారంలో సుమారు 40,000 మందికి లబ్ధిదారులకు విజయవంతంగా సేవలు అందించారు. ప్రెసిడెన్షియల్ అకాడమీ 17 జనవరి 26న హైదరాబాద్ లోని కల్చరల్ క్లబ్ లో జరిగింది. పిఐడిఆర్ సునీల్ కుమార్ కీలక వక్త, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భూజా నుండి లయన్ సిఏ పి నారాయణ రావు గారు అధ్యక్షత నిర్వహించారు. రీజన్ 2 యొక్క రీజన్ మీట్ జనవరి 24న
షాద్ నగర్ లో జరిగింది. పిఐడిఆర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లైన్ ఏ మనోహర్ రెడ్డి రీజన్ చైర్మన్ అధ్యక్షత వహించారు. రీజన్ 4 యొక్క రీజన్ మీట్ ఫిబ్రవరి 1న హైదరాబాద్ లోని నాగోల్లోని శుభన్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. పిఐడిఆర్ సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై రీజన్ చైర్పర్సన్ లైన్ వి భరతరాజ్ అధ్యక్షత వహించారు. రీజన్ 3 యొక్క రీజన్ మీట్ ఫిబ్రవరి 8న కర్ణాటకలోని రాయచూర్లో జరిగింది. పిడిజి ఆవుల గోపాలరావు జిఐటి ఏరియా లీడర్ ముఖ్య అతిథిగా ఉన్నారు. రీజన్ చైర్పర్సన్ లైన్ రాము పరిటాల అధ్యక్షత వహించారు. రీజన్ 4 రీజన్ మీట్ ఫిబ్రవరి 1న హైదరాబాద్ లోని ఆల్రెడీ నాగోల్ వచ్చింది. ఆల్రెడీ వచ్చింది సార్, ఇది మళ్ళీ రిపీట్ అయింది. రీజన్ 3 రీజన్ మీట్ ఫిబ్రవరి 8న రాయచూర్లో అది వచ్చింది, మళ్ళీ వచ్చింది. రీజన్ 4 రీజన్ మీట్ ఫిబ్రవరి 18న సికింద్రాబాద్ లోని లయన్స్ క్లబ్ లో జరిగింది. పిఐడి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్ సర్దార్ సంతోష్ సింగ్ రీజన్ చైర్పర్సన్ అధ్యక్షత వహించారు. రీజన్ 7 యొక్క రీజన్ మీట్ ఫిబ్రవరి 24న ఎస్ఆర్కే స్పోర్ట్స్ రిసార్ట్స్ బొంగుళూరు ఎక్స్ రోడ్ హైదరాబాద్ లో జరిగింది. లయన్ నరేందర్ రెడ్డి పిఎంసిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లయన్ ఆర్సిజి రఘుపతి రెడ్డి అధ్యక్షత వహించారు. రీజన్ చైర్మన్ ప్రొసైడింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. మా జిల్లా ఇంటర్ రీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 22న ఆదివారం విజయానంద్ క్రికెట్ గ్రౌండ్స్ అత్తాపూర్ లో జరిగింది. పిడిజి లైన్ డాక్టర్ బండారు ప్రభాకర్ ఎండిగా నిర్వహించారు. క్రీడల చైర్మన్ మరియు లైన్ సంజీవ్ లకోటియా మరియు లైన్ వైవి రామచంద్రరావు సమన్వయంతో వ్యవహరించారు. పిడిజిల సన్మానం కార్యక్రమం 22 ఫిబ్రవరిన సికింద్రాబాద్ లోని మెట్టిగూడలోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధరణికి చెందిన లయన్ ఆనంద్ చెక్కిల్లా అధ్యక్షత వహించారు. కబ్ క్లబ్ జిల్లా గవర్నర్ భారతదేశంలోనే తొలిసారిగా కబ్ క్లబ్ ను ప్రారంభించారని జిల్లా 320A గర్వంగా ప్రకటించింది. ఈ క్లబ్ ను హైదరాబాద్ శాలివాహన స్పాన్సర్ చేసింది. ఈ శాలివాహన యంగ్ స్టార్ క్లబ్ సభ్యులను హైదరాబాద్ లోని జిల్లలగూడలోని సిల్వర్ డ్రాప్ హై స్కూల్లో పిడిజి గోవిందరాజు గారు ప్రారంభించారు. జిల్లా గవర్నర్ అధికారిక సందర్శనలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు మేము 29 క్లబ్లను కవర్ చేశాము. అన్ని క్లబ్బులు డిసిఎస్ లేదా జిల్లా సెక్రటరియట్ నుండి డీజీ అధికార సందర్శనల కోసం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలి మేము అభ్యర్థిస్తున్నాము. జిల్లా బకాయిలు 93 క్లబ్బుల్లో 53 క్లబ్బులు జిల్లా బకాయిలు చెల్లించాయి. మిగిలిన 40 క్లబ్బులు జిల్లా బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని మేము అభ్యర్థిస్తున్నాము. అంతర్జాతీయ బకాయిలు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రకారము సమాచారం ఆధారంగా 24 క్లబ్బులు ఇప్పటి వరకు సెకండ్ హాఫ్ అంతర్జాతీయ బకాయిలు చెల్లించాయి. కాబట్టి మిగిలిన క్లబ్బులు వీలైనంత త్వరగా అంతర్జాతీయ చెల్లింపులు చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. భవిష్యత్ కార్యక్రమాలు రీజన్ 6 యొక్క రీజన్ మీట్ ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ లోని లయన్స్ భవన్ లో జరుగుతుంది. రీజన్ 1 యొక్క రీజన్ మీట్ మార్చి 7న గోవాలో జరుగుతుంది. మహిళా ఉత్సవ కార్యక్రమం మార్చి 22న సికింద్రాబాద్ లోని లయన్స్ భవన్ లో జరుగుతుంది. ఉగాది సంబరాలు కార్యక్రమము మార్చి 29న సికింద్రాబాద్ లో లయన్స్ భవన్ లో జరుగుతుంది. మరియు మన జిల్లా 320A యొక్క యాన్యువల్ కన్వెన్షన్ ఏప్రిల్ 5న ఆదివారంన అతిథి కన్వెన్షన్ హాల్లో శంషాబాద్ లో జరుగుతుంది. పర్యావరణ సేవా వారము
ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహించబడుతుంది. MD 320 యొక్క బహుళ సమావేశము మే 1న జరుగుతుంది. చివరగా జిల్లా పరిపాలనలో సహాయం అందించిన మరియు ఈ కింది వాటిని చేసినందుకు లైన్ పి రమేష్ బాబు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you, District Cabinet Secretary Garu. Now, approval of minutes of the 3rd District Cabinet meeting held on 1st December 2025. ఎవరినో ప్రపోజ్ అండ్ సెకండ్ సూర్యప్రకాష్ ప్రపోజల్. సూర్యప్రకాష్ నేను సెకండ్ చేస్తున్నాను. మురళీ మనోహర్ సెకండ్. చెప్పాను సార్ మొదలే. ఓకే లింగా మురళీ మనోహర్ సెకండ్. Please write down. Next. Presentation of accounts by Lion Bhim Reddy Ram Reddy MJF, District Cabinet Officer. Sir, unmute just. Sir, Ram Reddy garu. మీరు iPhone 21 ఉంది చూడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ మళ్ళీ సార్ కొట్టండి. మైక్ మీద కొట్టండి. కింద ఉంటదన్న, కిందికి రండి, కిందికి వస్తుంట. చాలా సార్ రామ్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటాను ప్రిన్సిపల్. Unmute. Sir, we'll move on, sir. Only connect kagar. నెక్స్ట్ పాయింట్ Sir, certificate of approval of accounts for the year. చెన్నారెడ్డి గారు అది లేదు చిన్న రాలేదు. Right, sir. We'll move further, sir. Report. Yeah. Ramli sir. గెట్ పవన్ అందరూ అన్మ్యూట్ చేయొచ్చు. అన్మ్యూట్ చేయాలా? ఓకే. అందరు మ్యూట్. ఇంకా Sir, we'll move further, sir.
reports by district GAT coordinators. First, I request District GMT Coordinator Hakim Vishwaprasad to give his report, sir. అందరికి నమస్కారం. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ కలీగ్స్ అందరికి నమస్కారం. మనది ఓపెనింగ్ 3585 మెంబర్స్ సార్, 601 added and 565 drop sir. Net growth 36 members as on 3621 members sir. మనం ఒక 50% యాడ్ చేయడం జరిగింది సార్. మనం ఇచ్చిన 1.5 మిషన్ లో ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న నైటే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. దాంట్లో వారు చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఇప్పటివరకు యాడ్ చేయని క్లబ్స్ ఏవైతే ఉందో ఆ క్లబ్స్ ద్వారా అట్లీస్ట్ 2 మెంబర్స్ను యాడ్ చేయాలి. మన పీడీజీస్ నేను రిక్వెస్ట్ చేస్తున్న రీజన్ చైర్మన్స్ అండ్ జోన్ చైర్మన్స్, క్యాబినెట్ కలీగ్స్, ఆ ఏరియాలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని అట్లీస్ట్ ఆ క్లబ్స్ ద్వారా ఒక 2 మెంబర్స్ని యాడ్ చేయడం అని వారు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్. మనం అందరం కూడా దానికి కృషి చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ గవర్నర్ గారు ఏమైనా ఉంటే చెప్పండి సార్. Thank you, sir. Thank you. Sir. Sir, I request District GAT Coordinator Yadesh. Good evening, everybody. Presiding officer, our below district governor and cabinet colleagues. My target for this Lionistic area is 15 clubs. Already extended 11 clubs, sir. 2 clubs already uploaded and 2 clubs are in pipeline, sir. I will complete 15. My target 15 clubs by this fortnight, sir. Thank you, sir. Thank you very much. ఏదన్నా తొందర కథ పిలుస్తుంది. ఉన్నది అయిపోయి కదా ఏముంది. I request GST Coordinator Dr. Devendra Bhandari garu. Devendra Bhandari garu. 1 second. I'm coming out. బ్యూటీ పార్లర్ పోయేస్తున్నట్టున్నాడు బండారి. ನಮ್ಮ బోర్డ్ మీటింగ్ నడుస్తుందండి ఇక్కడ. ఫస్ట్ Presiding officer of our district governor, Mahinda Saab, Galaxy of district governors, my fellow friends, land leaders, and all. Regarding my GST coordinator, as GST coordinator, I want to where from 4th to 12th October, there was a mental health wellness being done. From 3rd to 11th, there was hunger relief program where most of the clubs have attended and they participated. Especially, I thank to all the clubs, especially Lions Club of Hyderabad, Bhaginagar, Abhay Banjara, Balaji Nagar, Saraswati, Gangotri, Adarsh, North, Sentinel, Vishwas, Prashant, Elite Navaratna, Narayanpet, Raichur, all and some clubs are missing. I'm sorry, but they all participated and they have done a very good service for the 1 week from 3rd to 11th. And coming to Meals and Wheels, up till now we have completed 161 service activities. Out of that,
present position is minus 10,000 rupees. Because here the problem is the salary for the vehicle. That is a big budget for us. We are paying 24,000 per month to the driver. And I request the district governor, because the vehicle is having a lot of problem. There is a wear and tear problem. Repairing is going on regularly. So we need one vehicle. I request district governor to have one vehicle. And for another vehicle, we need at High Tech City, because we need to make more members. High Tech City is a potential area. We need one vehicle to High Tech City also. So these the other thing is, I request all the leaders to have from service week from April 18 to 26. That is an environment week. So that also I request all the presidents to participate on this from April 18 to 26. There is another program, that is the twin program, twin service program. PDG line Venkatamna Reddy, Narayan Reddy is doing this one. That is supporting girls to the tribal areas for empowering the future. So we are expecting about they are expecting about 400 vehicles from our district. We are expecting about 50 bicycles that cost about 6,500 rupees. So this is also very, very important, because already some commitment we received. So any member who was interested, I will send in 1 second the flyer. They can send direct amount and it becomes one of the service activity. Because this year, Lions Club of North, especially in Hyderabad, because we are having 5 vehicles, Amangal is doing excellent. Narayanpet is also doing. Raichur, they're continually doing every day. Sentinel Club is doing. Hyderabad Club is continuously doing. And so I request district governor to have two vehicles. One to replace this vehicle, and the other one for the vehicle at High Tech City. District governor, is it clear, sir? Hello? 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 మా సైడ్ కూడా ఒక వెహికల్ పెట్టు బండారి గారు. మాకు కూడా ఒక వెహికల్ పెట్టండి. మా సైడ్ లేదు కదా. మా క్లబ్ అన్ని వస్తాయి, జిల్లాలు కూడా అన్ని వచ్చేస్తాయి. సెంటినల్ ఉంది కదా అన్నా, ఉంది, సెంటినల్ ఉంది. జిల్లాలు కూడా ఉందా? జిల్లాలు కూడా కాదు, సెంటినల్ ఉంది. అది యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ ఏరియా అంతా. హైదరాబాద్ సెంటినల్ మాది వాళ్ళు ఉందన్న వెహికల్ ఒకటి. డైలీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే. జనరల్ గా మీకే ఫోన్ చేస్తున్నా కదా 2-3 సార్లు. యూ కెన్ యూటిలైజ్ దిస్ వెహికల్. ఓకే, షూర్. ఇప్పుడు సెంట్రల్ లో ఒకటి ఉంది, దట్ ఈస్ నేను మెయింటైన్ చేస్తున్నాను. మనకు హైటెక్ సిటీలో మనకు పొటెన్షియల్ టు మేక్ మోర్ మెంబర్స్ ఆల్సో. ఇట్స్ హెల్ప్స్ us. We need one vehicle at హైటెక్ సిటీ. ఓకే. వెహికల్ కాస్ట్ ఎంత వస్తుంది అన్నది? వెహికల్ కాస్ట్ వి డోంట్ నో అన్నది. మల్టిపుల్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ వర్క్ కదా. ఓకే. ఎవరన్నా స్పాన్సర్ చూద్దామని. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రెడీ ఉంటారు, మీరు చెప్పండి. ఐ థింక్ అబౌట్ 8 to 10 lakhs మధ్య ఉంటుంది అనుకుంటా. అంత ఉండదు నాకు తెలియదు అన్న, రియల్ చెప్పాలంటే ఐ డోంట్ నో. ఓకే ఓకే. అండ్ another good news is, governor sir, another good news is we are reported 100% and we are the first in the multiple in reporting to the international. And we are completed 2038 acts. Benefits are 4,14,066. So, Governor Garu, congratulations, Governor sir. And all the members, all the PINE members, all the leaders. Oh. Is it clear, sir? Hello? Next program. హలో పవన్ గారు. సార్ పవన్, నాగరాజ్ సార్ సందేశం నా దగ్గర ఉంది, నేను చెప్తాను.
మీరు చెప్తారా? ఓకే రైట్ సార్. చెప్పండి సార్. ఎల్సిఐఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ టిఆర్కే నాగరాజు గారు సందేశం పంపించారు. ఎల్సిఐఎఫ్ లక్ష్యం కోసం సహాయం అందించిన, సపోర్ట్ చేసిన ఆర్సీలు, జెర్సీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మన మొత్తం లక్ష్యం ఎల్సిఐఎఫ్ $61,000 ఉండగా ఇప్పటి వరకు $44,000 పూర్తి చేశామన్నారు. మరో $8,000 హామీ ఇవ్వబడ్డాయి, త్వరలో పూర్తయితాయి. జిల్లా కన్వెన్షన్ లోపు మరో 9 ఎంజెఫ్లు, పిఎంజెఫ్లు పూర్తి కావాలి. మన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీ అందరి మద్దతు, సహకారం అవసరమని కోరారు. ధన్యవాదాలు. ఇటు పిఆర్కే నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రామరెడ్డి గారు మ్యూట్ చేసుకున్నారా? డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ చూస్తున్నా. రామరెడ్డి గారు ఆయన ట్రావెలింగ్ లో ఉన్నట్టు. మీరు ఓపెన్ చేయడానికి వస్తుందా అక్కడ? వాళ్ళే చేసుకోవాలి. నేను అడిగాను కానీ ఆయన ట్రావెలింగ్ ఉన్నారు. Can I read this DCT report? Sure, sir. DG Gari permission. Sure. Line Amarendra Reddy, National District Cabinet Treasurer. Hello. DG Garu. Finish. Because the technical glitch arise with our District Cabinet Treasurer. It's okay. Amarendra Reddy is give. Hello. Sir, Amarendra Reddy garu, please carry on, sir. Okay. వినిపిస్తుందా? హలో. Yes sir, carry on, sir. ఒక్క నిమిషం. 1 minute. Respected DG Garu and fellow cabinet members, all of you, good evening. It's a opportunity to report the district financial district DCT report as a additional district cabinet treasurer. Thank you very much. Here is receipts from the district dues from 51 clubs receiving 2,92,160 635 approximately. Sorry, 1 minute. Receipts payment received by district clubs, district dues from 51 clubs. It is at 29,21,635.28 paisa. Directory ad 3,79,000. It is the overall receipts from amount received by district 33,635 rupees 28 paisa. Payments of the from 1st July 2025 to 31 January 2026. Multiple dues paid 5,31,740. GST 3,22,106. Mini directory payment 40,000. Main directory 3,21,000. District contribution to MJF and PMJF 2,50,000. District pins 1,46,730 rupees. DG office expenditure 62,590. PC printer
and office maintenance 58,499. Staff salaries 1,40,000. District contribution to district cabinet installations 65,000. District contribution to emergency grant 53,000. District contribution to district convention 59,000. GST filing and audit fees 20,000. District training programs 1,45,500. Zone chairman workshop 60,000. District cabinet meetings 1,85,239 rupees. Lions Bhavan annual levy 50,000. Yoga and Ayurvedic program 35,000. Teachers honoring 25,000. Senior Citizen Day 46,300. Doctors honoring 20,000. Donation of cycles and district cabinet installation 84,400. Donation to Hyderabad Parimala for Goshala 11,000. Donation to Hyderabad Prashant for Relief Hunger program 10,000. Donation to Lions Club of Hyderabad for school services 25,000. Cash in hand 749. Bank balance 5,32,782 rupees 28 paisa. The total expenditure 33,635 rupees and 28 paisa. This is the payments from the 1st July to 2025 to 31st January 2026. This is a report from DCT report. Thank you, sir. So thank you very much, sir. By this, we have completed all GAT coordinators present here. We just move on to reports by the region chairpersons. And I observe that Region 1, Janardhan Reddy is not there. Region 2, A. Manohar Reddy, Indigo. Sir, Manohar Reddy garu. హలో హలో అండి హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఉన్నారా? ఓకే అయితే ఐ మీన్ మీటింగ్ ప్లీజ్ Go ahead. Right, go ahead. Yeah. So actually, sir, reason one ది ఏంటంటే నాకు తెలిసి మా డ్యూస్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా వచ్చేసి సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దోస్ రిపోర్టు మేము ఇప్పుడు మార్చి మిడ్ వరకు మేము ఇచ్చేస్తాము, ఎందుకంటే మాది రివిజన్ మీట్ ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు ఉన్నాము. ఇంకొకటి వచ్చేసి మా రీజన్ మీట్ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు చెప్పారు కాబట్టి 7th గోవాలో నిర్వహించబడుతుంది. అండ్ ఇంకోటి మాది క్లబ్ ఉంది, ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టాము. అది మరి డిస్ట్రిక్ట్ డ్యూస్ మరి ఎంత కట్టాలి అనేది ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్ గా లేదు. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము యాక్చువల్ గా నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది వచ్చేసి మా రీజన్ మీట్ తర్వాత ఇన్స్టాలేషన్ పెట్టుకుందాము అని మా కొత్త క్లబ్ కు సంబంధించిన ప్రెసిడెంట్ ఈ రోజు చెప్పడం జరిగింది. సో అదే విధంగా మేము 15 కాకుండా 20 లోపల ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తాము. అండ్ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ డ్యూస్ ఏమైనా ఉంటే అది కూడా మేము కంప్లీట్ చేస్తాము. ఇంకా వచ్చేసి మన ఎజెండా నాకు తెలిసి ఎజెండాలో ఏంటంటే ఈ డ్యూస్ కు సంబంధించింది ఎక్కువ మా గవర్నర్ గారు నిజంగా చెప్పాలంటే దాని ఉంటది, కానీ 100% మా సపోర్ట్ గవర్నర్ గారికి ఉంటుందని నేను మా రీజన్ 1 తరఫున నేను వారికి మాట ఇస్తున్నా. అండ్ ఇంకా మా దగ్గరికి వెళ్ళి కంట్రిబ్యూషన్ కూడా చాలా పెద్ద మొత్తంలో మన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సంబంధించింది ఉంటుందని కూడా వారికి మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నర్ గారికి మరియు పెద్దలందరికీ నమస్తే.
Thank you very much. Thank you, sir. Now I request A. Manohar Reddy, Region 2, Indigo. Good evening, everybody. Hello. Yes, sir. Yes, sir. Audible. Carry Good on. evening, everybody. Presiding Officer, District Governor Lion Mahendra Kumar Reddy garu, Galaxy of PDGs, or Lion Cabinet colleagues. అందరికీ సాయంకాలం నమస్కారాలు. నా రీజన్లో ఇప్పటి వరకు మెంబర్షిప్ గ్రోత్, నెట్ గ్రోత్ 57 మెంబర్స్ వరకు వచ్చారు. ఒక కొత్త క్లబ్ ఇచ్చాము. ఎంజేఎఫ్లు ఒక 4 ఎంజేఎఫ్లు ఒక పిఎంజేఎఫ్ ఇచ్చాము. ఇక్కడ ఇప్పుడు మాకు రీజన్ కాన్ఫరెన్స్ మాది మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. మిగిలిన ఈ లాస్ట్ క్రికెట్ దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి మేము అవార్డు విన్నర్స్గా రాగలిగినాము. ఇక పోతే ఇప్పుడు ఇక మెంబర్షిప్ గ్రోత్లో మేము ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాము. మరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో కూడా మ్యాక్సిమం మెంబర్షిప్ ఇచ్చి గవర్నర్ గారికి సహకరిస్తామని మేము గట్టిగా చెప్తున్నాము. మ్యాక్సిమం మెంబర్షిప్ వచ్చేటట్టు ట్రై చేస్తామని చెప్తున్నాము. అది థ్యాంక్ యూ అండి. Thank you. How many clubs are yet to pay district and international? డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా మేము మార్చ్ 15th లోపల మ్యాక్సిమం పే చేపిస్తామండి. మ్యాక్సిమం పే చేపిస్తాము. No, my question is how many clubs are yet to pay? Number of clubs not paid so far. ఇప్పటికీ మా అంటే సెకండ్ ఇంటర్నేషనల్ గా మా ఆల్రెడీ 2 clubs పే చేశాయండి మా రీజన్ లో. మిగిలిన కూడా మాక్సిమం ట్రై చేస్తాం. ఈ 15th మార్చ్ లోపల చేపిస్తాం, ట్రై చేస్తాం. Total how many clubs in the region? 12 clubs ఉన్నాయండి. So out of 12, 10 have not paid. 10 have not paid ఇంటర్నేషనల్ డ్యూస్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అన్ని క్లియర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అన్ని పే చేశారు. డిస్ట్రిక్ట్ డ్యూస్ కూడా మాక్సిమం 1-2 క్లబ్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా పే చేపిస్తాం అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రీజన్ 3 రాము పరిటాల గారు ఉన్నారా? Sir, I request Region 4 Green, Bharatraj Vellam. Good evening all. Presiding Officer, respected Presiding Officer, our DG, District Governor Mahendra Kumar Reddy garu, PDGs and my dear Cabinet colleagues. Good evening all. So regarding Region 4, so we have been goal for 3 new clubs. We have been completed 3 clubs and another 2 new clubs are in the pipeline. Coming to the membership, we have so far, our goal was 150. So far, we added 139 new members as of today. And coming to LCF, our goal was 9 MGFs to be given, and we have achieved 11 MGFs. Coming to service activities, so far as of now, today, we have been completed with all the clubs. 358 service activities has been from the region, benefited over of 44,800 people have been served as of now, as per the reports. Our region members have been participated in the district activities like Presidential Academy conducted by Mayambuja Narayan Garu at TCC Convention Hall, and also attended the PDG honoring, and we have been also attended the cricket matches and Sankranti Sambralu from the region members have attended, and we have been given the support to the district for all the activity. Our members have given the support to all the activities. And upcoming convention, our region members, at least with maximum strength, will be attending to the upcoming convention. Coming to the dues, all the clubs have been paid, the districts. So nominal dues was there, like new members addition as the happened. So that dues has to be paid. We are talking to the clubs. Yesterday also, Shalivana club paid 13,000 for the new members what they added, and other clubs, Tatyana also paid yesterday. So other clubs have also will follow up with other clubs. They need to pay the new members district dues only. And coming to international dues, only 6 clubs have the pending, and before the end of the March, it will be completed. This is a brief report from the region. Thank you for the opportunity, sir. Thank you, sir. Thank you. Region 6 Orange, Region Secretary Dr. Gunti Damodar garu, on behalf of Surendra Mohan garu. Good evening, our DG Mahendra Reddy garu. Audible? Number tunda? హలో వినపడుతుంది.
Yes. So Thank you. I'm very sorry, but listen the difficulties of governor. Really is a very service minded and multiple discipline in all the medical and social and all things, but is not we are not cooperating by this. For that purpose, I'm feeling very bad in his speech. Now our club, these are total clubs are 15 clubs. In 15 clubs, 2 are new clubs formed, Parimala, Spandana, Sujana. And among 15 clubs, 5 clubs are paid international dues and district dues. Remaining clubs not paid the district dues, but they are telling within short period before March 15th we'll pay like that. They're telling. I'm also forcing. I'm requesting jerseys, and they'll pay. And service activities are very nice. And our Hyderabad and North, we formed 2 MJF, one PMJF, and MJF, and 57 service activities we did. And people served 3,339 per our club. And new Mahanagaram 1,007 people are served. And Mega City 1,660. And Hyderabad Young, this one 1,700. And one more Banjara Hills 1,442. And Eye Center permanent project is continuing. And Telangana is the 1,700. And Legion Centennial 4,700. And Yuva Bharat very less 223. And Abhay Banjara 4,725 served this one. And Pragati 1,700. Jai Bharat 1,700. And Kukatpalli only 10. And Parimala 5,121. And Parimala Spandana and Sujana 22. So Dr. DJ Garu, don't be tension because you are doing so much. You are a very soft nature person, but other persons are not cooperating. What the reason I don't know. But anyhow, pensionless, everything will be successful in ending. Okay. And thank you, sir. Thank you, Dr. Damodar garu. I'm very చాలా బాధగా అనిపిస్తుంది నాకు వీళ్ళు చూస్తుంటే. ఇన్ని పనులు చేస్తుంటే వీళ్ళకి అర్థమైతే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు ఇట్లా కానీ చాలా మంచిగా మాట్లాడారు మీరు. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ విల్ హెల్ప్ యూ దిస్ వన్. ఓకే, we'll try to fulfill all the dues within before 15 March. Everything is now okay. Now anything? Regional meet. Regional meet on 28th this one February morning 9:30 to 8:30 to 2 o'clock. Please, all are cordial inviting. Already informed every individually. And again, I'm requesting all the cabinet members and our this one. Our FDG. Okay, sir. Awesome. Okay, please come. Sir, thank you very much. I request Region 7 Red Raghupathi Reddy. లింగేష్ ఏంటి చెప్తాడేమో. వచ్చారా? ఉన్నారా సార్? ఉన్నాడు రఘుపతి రెడ్డి గారు. పవన్ సార్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు మాట్లాడండి. రఘుపతి రెడ్డి గారు. Okay, sir. We'll move further. ఏమైంది సార్? ఉన్నారా? లేకపోతే నేను మాట్లాడతా పవన్ సార్. అడిగి మాట్లాడు. మీ సార్ ఫోన్ చేయి. ఫోన్ చేసి కనెక్షన్ గమ్మని చెప్పిన రీజన్ సెక్రటరీ బురుగులింగయ్య on behalf of Raghupathi Reddy. Today proceeding officer district There should governor be a proper report. If RC cannot come and present the report, he should entrust to the region secretary or one of the zone chairman to present the report. If they don't do, it is an aspersion on the performance of the RC. Right, sir. Region secretary, sir, Burgulinga. చెప్పాలంటే నా వద్దంటానా పవన్ సార్? టుడే ప్రొసీడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, పిడిసి జూమ్ లో ఉన్న
డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ఆల్ మెంబర్స్ ఆర్సీ జెడ్సీలకు మా యొక్క సాయంకాల నమస్తే. మాది మొన్న 24th రీజన్ మీట్ అయింది. ఇప్పుడు మెంబర్షిప్ కూడా ప్లస్లోనే ఉంది మా రీజన్. ఇప్పుడు సార్ మహేందర్ రెడ్డి సార్ అన్నట్టు డిస్ట్రిక్ట్ డ్యూ, ఇంటర్నేషనల్ డ్యూ మాక్సిమం 15th మార్చి వరకల్లా 100%. ఎందుకంటే సార్ మీకు పేరు వచ్చినా మాకు ఆ చెడ్డ పేరు మాకు వచ్చినట్టే. దయచేసి మీరంతా చెప్తున్నారు సార్. ఇప్పటి వరకు 6 క్లబ్బులు డిస్ట్రిక్ట్ డ్యూ, ఇంటర్నేషనల్ డ్యూ పేర్లో ఉన్నాయి. ఇంకొక 9 క్లబ్బులు ఉన్నాయి సార్. అందులో 2 ఉన్నాయి కొత్త సస్పెండ్ లా. అవిటితోనే ఇబ్బంది ఎక్కువైతుంది సార్. మాక్సిమం మిగతా అన్ని క్లియర్ చేసేసి మీకు రీజన్ లా మా రీజన్ 7 నుంచి ఏం మాట రాకుండా చూస్తాం సార్. మేము ఇప్పటికి కూడా మెంబర్షిప్లు 6 క్లబ్బులు యాడ్ చేసేసారు ఒక్కొక్క మెంబర్ను. మిగతా క్లబ్బులు కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళకి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ కావాలంటే వాళ్ళకు ఒక మెంబర్ యాడ్ ఉండాలని ప్రతి ఒక్కరికి రీజన్ 7 లో నేను మెసేజ్ పెడతాను సార్. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో అన్ని బాగానే జరిగినాయి సార్. ఫ్యూచర్ గా మేము మీకు ఏది మా రీజన్ 7 నుంచి ఎఫెక్ట్ కలగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాం సార్. లాంగ్ లివ్ లైనిజం సార్. Now I request Governor for release of 10th annual district convention committee's flyer. Sir, over to you, sir. Governor. Now, how many region reports have not been presented now? 5 regions, sir. Why are not presented? 5 presented, sir. 2 absent. I mean, that you should put on record. Yes, sir. That your RC, it is basic responsibility to attend the meeting. In case of any emergency or any reason, he should see that the report is given and depute somebody to speak on his behalf. Luckily, yes, that is correct. Governor, over to you, sir. Regarding 10th annual district convention. Sound రావట్లేదు. Voice. సార్కు సిగ్నల్ ప్రాబ్లం ఉన్న పాప. సారు డ్రైవింగ్ చేస్తున్నట్టుంది. Sir, office on చేయండి. Conference committee chairman can give the report. Sir, I have a report as an inner cabinet meeting, inner cabinet chairperson. Can I give? Other points వస్తుంది. Okay, fine. సార్ ఉన్నారా గవర్నర్ గారు? అందరూ మాట్లాడుతున్నారు కానీ వాయిస్ రావట్లేదు. మీరు చూడండి. రైట్, ఓకే. మీరు చూడండి. మాట్లాడాలా మరి? మాట్లాడండి సార్, టైం అయిపోతుంది. అజెండా అయిపోయింది. అజెండా ప్రకారం అదే మరి కమిటీస్ చైర్మన్ అంటున్నారు. వచ్చిందా? స్టార్ట్ చేయండి. ఏ కమిటీస్ అనేది Yes, sir. Please carry on, sir. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు మనం జూమ్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాకు ఇన్ఛార్జ్ ఎలక్షన్ కమిటీ ఇచ్చారు. మరి అందులో మా మెంబర్స్ సూర్యప్రకాష్, ఓంప్రకాష్ సోమాని, సిహెచ్వి సత్యనారాయణరావు, గాజుల శ్రీనివాసులు ఉన్నారు. మరి ఈ నలుగురే కాకుండా మనం ఇంకొంతమందిని ఆ రోజు అడాప్ట్ చేసుకునేది ఉంటుంది. అది నెక్స్ట్ మనం ఫిజికల్ క్యాబినెట్ మీటింగ్లో ఈ ఎలక్షన్ గురించి, ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం. తర్వాత ఇంతకుముందు మన బండారి గారు మీల్స్ ఆన్ వీల్స్ రీప్లేస్ అడిగిండ్రు వెహికల్. అయితే సార్ ఉన్నారా? బండారి గారు ఉన్నారా జూమ్ లో? జిఎస్టి ఉన్నారా? పవన్ లేదు సార్, వాళ్ళు బోర్డు మీటింగ్ ఉన్నారు. అయితే రైట్, ఏంది అది మనకు రీప్లేస్మెంట్ అడుగుతున్నారు. ఇది మన వెహికల్ రీప్లేస్ కాదు, అది టాటా ఇంట్రా అని. మనకి 20 బండ్లలో ఇది ఒకటి స్పెషల్ ఉంది. 19 బండ్లు వేరే ఉన్నాయి. ఇది సునీల్ కుమార్ సార్ మనకు స్పెషల్ గా తెప్పించినారు. ఇది గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఏదైనా రిపేర్స్ ఉంటే కంపెనీకి పంపిస్తే అది రిపేరు వారికి ఇంటిమేట్ చేయండి. మీరు రికార్డు కూడా రాసుకోండి. తర్వాత మనకు ఆల్రెడీ ఒక బండి 10,000 లోటు బడ్జెట్ అంటున్నారు. మనకు ఎప్పుడైతే ప్లస్ వస్తుందో అప్పుడు ఇంకొక బండికి మనం వెహికల్ కు డిమాండ్ చేయొచ్చు. వెహికల్ డిమాండ్ కూడా అన్ని క్లబ్స్ చాలా ఉన్నాయి కనుక ఇది కూడా మీరు వారికి చెప్పండి. ఓకే,
ఎలక్షన్ ప్రాసెస్ గురించి మాకు పూర్తిగా దాని లెటర్ అందిన తర్వాత దాని విషయాలన్నీ మరి నెక్స్ట్ ఫిజికల్ మీటింగ్ లో మాట్లాడతాం. ఓకే, ఓవర్ టు గవర్నర్. షూర్ సార్. గవర్నర్ గారు వినిపించట్లే మనకి సార్. మీరు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి సార్, మీ వాయిస్ రావట్లా. సపోర్ట్ చేస్తున్నారు సంగీత Sir, we'll move with the committee. Yeah, go ahead. Yeah, committee chairperson. Nomination committee by Lion Dr. M. పవన్ గవర్నర్ గారు ఉన్నప్పుడే ఈ కమిటీ చేయండి సార్. అది ఎందుకంటే వితౌట్ గవర్నర్ కాదు కరెక్ట్ గా. సార్ ఓకే, వచ్చేసిండ్రా, గుడ్. పవన్ చెప్పదలుచుకున్నది వేరు సార్, అర్థమవుతుంది వేరు. ఓకే, the booklet for the committees, PDGs containing committees, not the ఎగ్జిక్యూటింగ్ ఆ కమిటీ కాదు. ఇది మనం ఒక బుక్లెట్ రిలీజ్ చేయాలి, అది మన క్యాబినెట్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజు ఈ జూన్ లో రిలీజ్ చేస్తున్నాం సార్. ఇది 10th annual డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కమిటీస్ బుక్లెట్. సో దీనిలో అంటే మేజర్ కమిటీస్ ఏమేమి ఉన్నాయి, ప్లస్ లిమిటెడ్ మెంబర్స్ 4 members తీసుకున్నాం మనం ఆ కమిటీ. ఇది సర్క్యులేషన్ అందరికీ చేయబడుతుంది. ఇది ఫిజికల్ కాపీ కూడా వస్తుంది కాబట్టి ఫిజికల్ గా కూడా మనం అందరికి సప్లై చేస్తాం. దిస్ ఈస్ ద అకేషన్, దట్ ఈస్ వై ఐఎమ్ లాంచింగ్ దిస్, ఐఎమ్ రిలీజింగ్ దిస్ బుక్లెట్. సో మనం 5th April మన 10th annual డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ఎట్ అదితి కన్వెన్షన్ శంషాబాద్. 8 కి నెక్రాలజీతో స్టార్ట్ అయ్యి మనకి బిజినెస్ ఐటీతో ముగుస్తుంది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అవన్నీ అయిపోయాక ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళది అక్కడే వాళ్ళ సక్సెస్ పార్టీ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనం హోల్ డే అక్కడే ఉంటుంది మనకు. సో దిస్ ఈజ్ వర్చువల్ బుక్లెట్. ఇది కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా కూడా మళ్ళీ మనకి అందరికి చేరడం జరుగుతుంది. దయచేసి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా, మనం చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు వెరీ పర్టికులర్ గా ఉన్నారు. నేమ్ సేక్, ఇందాక నేను చెప్పిన నేమ్ సేక్ ఏది కూడా చేయకూడదు. మనం ఒక బాధ్యత తీసుకుంటే ఇది కొందరిని అడిగి తీసుకున్నాం, కొందరిని వారి పూర్వ రికార్డు చూసి తీసుకున్నాం, వారి పనితనం చూసి తీసుకున్నాం. కాబట్టి ఈ కమిటీలన్నీ కూడా చైర్మన్ గారికి, మన కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ కూడా మనం కమిటీస్ తోని సెపరేట్ గా మీటింగ్ ఒకటి పెట్టుకుంటాం. అప్పుడు మన అడ్వైజర్స్ రాధాకృష్ణ గారు కానీ, జులూర్ రగ్ గారు కానీ, పురోహిత్ సార్ కానీ, చెన్నకిషన్ రెడ్డి గారు అందరూ ఉంటారు. అప్పుడు ఈ ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న పేర్లు ప్రతి ఒక్క సభ్యునికి నేను చాలా ముందుగా, అంటే ఒక 4 రోజుల ముందుగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికోసం ఆ కన్వెన్షన్ కి టైం ఇచ్చేలాగా మీ టైం ప్లాన్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ Pawan will distribute this booklet. Sure, sir. Yes. Circulation తర్వాత. Sir, after that reports are there, sir. Reports by the chairpersons. అయిపోయింది కదా, అయిపోయింది. అది మన ఫిజికల్ గా మనకి ఇంకా టైం ఉంది కదా. ఓకే సార్, రైట్. రాధాకృష్ణ గారు ఇచ్చారు సార్, రాధాకృష్ణ గారు ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి సార్ కూడా వస్తా అన్నారు, మరి వారు ఉన్నారా లేదా చూడొచ్చు. రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నారా? గవర్నర్ గారు ఒక విత్ పర్మిషన్, మనకు మీరు అప్పుడు లేకున్నారు, మన దేవేందర్ భండారి గారు వెహికల్ రీప్లేస్ అడిగారు. అయితే ఇది మనకు టాటా ఇంట్రా, ఇది స్పెషల్ బండి, మనకు సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. రీప్లేస్ కాకుండా ఓన్లీ రిపేర్స్ చేయించండి. గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి మీరు దాన్ని తెప్పియండి. తర్వాత ఈ బండి 10,000 లోడ్ బడ్జెట్ అంటున్నాడు, మరి ఇంకో వెహికల్ అడుగుతున్నారు. లోడ్ బడ్జెట్ పెట్టుకొని ఇంకో వెహికల్ ఒక ఫ్యాక్ట్ చెప్తాను సార్, మీకు అందరితో పంచుకుంటాను. నేను మల్టిపుల్ మీటింగ్ మొన్ననే జరిగింది, దానిలో గుర్రం శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది. ఆయనకి ఎవరో రిపోర్ట్ ఇచ్చారట నారాయణపేట వెహికల్ నడవట్లేదని.
అయితే అప్పుడే నేను స్పీకర్ ఆన్ చేసి హరినాథ్ భట్టర్ సార్తో మాట్లాడాను, నా వెహికల్ బాగా నడుస్తుంది, నా వెహికల్ ఎవరికి ఇచ్చేది లేదు అని. సో నేను చెప్పేది ఏంటంటే స్కేర్ సిటీ ఆయన దగ్గరే స్కేర్ సిటీ ఉంది, ఆయన వెహికల్స్ ఇచ్చే పొజిషన్ లో గురం శ్రీనివాస్ రెడ్డి లేడు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అది మరి పెద్దలు పిఐడీలు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ దృష్టికి తీసుకోపోవడం జరిగింది మొన్ననే. ఇప్పుడు ఇది వెహికల్ రెగ్యులర్ గా నడిచేట్టుంటే పెట్టండి, రెగ్యులర్ లేనప్పుడు ఇక్కడైతే ఇప్పుడు బండారి గారు అడిగిండ్రు కదా ఏరియా, ఇక్కడ రెగ్యులర్ డైలీ నడిచే దగ్గరికి పంపిస్తే బాగుంటుంది. ఎక్కడుంది సార్ ఆ వెహికల్? ఇప్పుడు నాకు ఒకటి నాగర్ కర్నూలు గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు పంపించిండ్రు, అయితే నేను దాన్ని వాడలేనని నేను ఖమ్మం జిల్లాకు అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది వాళ్ళకి ఇవ్వండి అంటే ఇచ్చేసిన నేను. అందుకే పీడీజీలో రియల్ గా కూడా కంటిన్యూ అయితే నడవట్లేదు, నారాయణపేట డైలీ చూస్తున్నాం, వీక్లీ వన్స్ అట్లా ఉంది. మన కడతాల్ చెన్నకిషన్ రెడ్డి గారిది కూడా నడవట్లేదు, కానీ ఎవరికి ధైర్యం లేదు కదా అడగడానికి. కనుక కొన్ని చూసుకుంటే ఎవరన్నా ఎవరు గట్టిగా చూసుకొని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పవన్. Any other matter with permission of the chair? Lakshmendra Chari wants to. Yes, Lakshmendra. Go ahead. Yeah. Lakshmendra. కమిటీ రిపోర్ట్స్ లో నేను కూడా ఉన్నాను కదా. యా సార్, అది ఫిజికల్ గా చేస్తా అన్నారు సార్. సార్ ఉన్నారు కదా పవన్, సార్ అంటే అడ్వైజర్లలో మాట్లాడతారు, దానిలో చెప్తారని ఆగాను. పవన్ చాలా సార్. ఎంకే పురోహిత్ సార్. యా పురోహిత్ సార్. ఎస్ సార్. ఓకే, ద కమిటీ విచ్ హస్ బీన్ గివెన్ టు మీ ఈజ్ రెజల్యూషన్స్ కమిటీ. దాని గురించి ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను. ఎనీ క్లబ్ ఇఫ్ యూ వాంట్స్ టు మూవ్ ఎనీ రెజల్యూషన్, they have to submit it to our committee, that is to me, before 30 days of our convention. If there is a constitutional provision which has to be amended, which is proposed to be amended, then it has to go to the Constitution and Bylaws Committee. If there is any procedural or anything which is not against our Constitution and bylaws, that kind of resolution has to come to me. The resolution has to be passed at the board meeting of the club, followed by the general meeting, and then it should be circulated either physically or through email to all clubs. By all clubs we mean this should go to the club president, either physical or the email ID which is registered as per our LCI records. So if it is submitted to the registered email ID, then it's also considered sufficient submission. Why we need this? Because whatever has been proposed by one particular club, the clubs should get sufficient time, because within this 1 month they will have one board meeting and at least 2 general body meetings. So they can discuss at that particular club, this particular resolution is coming and what should be our stand, so that their delegates are properly informed what to do on that particular issue. So that's why this procedure is there. So if at all any club wants to propose any resolution, let them send it to all the club presidents and officially to me, so that it can be taken up at our general body meeting and it can be passed. Secondly, the advisors are, the governor has been, he has talked a lot about what's lacking. And in fact, these are all basic things which we are not supposed to actually, governor is not supposed to tell us. We should all know that these are our basic responsibilities. All clubs should know, all RCs and ZCs should know. And once they have taken a responsibility, it is their duty that they should adhere to the expectations of their own positions. So RCs and ZCs should take interest and see that all the dues are paid, and all the cabinet members are supposed to attend this meeting. Even if it is online unte kuda janal ralekpote, there is no transportation required, there is no expenditure involved, they could have easily attended this program. But still the strength is less, and particularly for rural persons, online meeting is far easy. ఎందుకంటే అక్కడి నుంచి రావాలి, మొత్తం ఫుల్ డే దాంట్లో వేస్ట్ చేయాలి, అది కూడా కావడం లేదు కదా. సో ఐ ఎక్స్పెక్ట్ దట్ పీపుల్ షుడ్ టేక్ పొజిషన్ సీరియస్లీ. యాజ్ ఆల్రెడీ సెడ్, 300 మంది క్యాబినెట్ మెంబర్స్ లో ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 30 persons టు అటెండ్,
then let's have a cabinet of 30 persons only. Why should we have 300 persons in cabinet? So it's we should see that the cabinet strength is reduced if we are simply giving them as a favor and they are not even bothered. So then definitely it speaks a lot on the kind of seriousness they have. This is not in a ministerial position or something which gives some status. Still, if they think that it's only for some status or getting printed in the district directory, then they have to at least take responsibility of the position. So for example, Mana Yogacharya Ankondi, every month he is issuing a circular. He is attending the meetings, though he is a very senior lion. So అటువంటి ప్రతి సబ్జెక్ట్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ సింపుల్ సర్కులర్స్ ఏదైనా జరగాలి కదా. పుట్టిగా పొజిషన్ తీసుకొని ఏదైనా పలానా చైర్మన్ ఉన్నారు కానీ ఇప్పుడు మరి ఏం చేశావు నువ్వు చైర్మన్షిప్తో? Did you do justice to that? Did you even study that subject first of all to talk to other people on that subject? So better we should take our position seriously and see that we deliver, because if 300 people start delivering, just imagine where will our district be? Just imagine where will we be? Governor will not have to speak like this if everyone is doing his own job. So let us enjoy Lionism instead of making it very dull and critic like of thing. Reminding our basic duties. If our entire cabinet meeting lo 90% time mana basic duties ni remind cheyatam dantlone pode, what development will we do? Cabinet meeting is supposed to take us way forward. నెక్స్ట్ మనం ఈ పొజిషన్లో ఉన్నాం, ఇంకా హై పొజిషన్లో వెళ్ళడానికి మనం ఏం చేస్తాం అది ఆలోచన చేసి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ వరకు ఆ రిజల్ట్స్ రావాలి. దట్ హ్యాస్ టు బి అవర్ యాటిట్యూడ్ అండ్ ఫోకస్. సో లెట్ us hope we will tie up our belts and deliver to the expectation of the government. Thank you very much. Thank you, sir. Thank you very much. Well spoken. Juluri Raghu garu unnaru, TDG convention. For example, just for your information, 1 minute, Sriramani na colleague governor from Andhra, and he has been our vice area leader for GAT also. He has requested for an oxygen concentrator for some member in his club, and next 10-15 minutes someone will collect and pick up that oxygen concentrator from me. So this kind of inter district or inter multiple activities are also going on. It's just for information that because when I was the governor we had these oxygen concentrators, and still we are using them. Just for information, that's all. Thank you. Thank you, sir. Thank you. Sir, Juluri Raghu garu. సార్ నేను లేదు సార్, స్టార్టింగ్ లో ఒక 5 minutes వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నేను ఫాలోఅప్ లేను. ప్లీజ్ క్యారీ ఆన్. Thank you, sir. అన్న 2 నిమిషాలు క్యాబినెట్ కి ఏమైనా అడ్వైస్ చేయండి అన్న. అయితే ఒకటే, ఇప్పుడు ఇంతకుముందు గవర్నర్ గారు కూడా చెప్పారు, అందరు చెప్పింది ఏంటంటే ఆర్గనైజింగ్ కమిటీ టీమ్స్ అన్ని ఆల్మోస్ట్ సార్ట్ అవుట్ అవుతున్నాయి. దానికి ఎందుకంటే కమిటీలలో మన నరేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో దాని ప్రకారము ఖచ్చితంగా ఏ కమిటీలో ఉన్న వాళ్ళు ఆ కమిటీలో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మన 10th డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ఒకటి సక్సెస్ చేయాలి. ప్లస్ అలాగే మాక్సిమం రిజిస్ట్రేషన్స్ కూడా మొబిలైజ్ చేయాలి. ఎందుకంటే రీజన్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి చారి గారు కూడా కాస్త సైలెంట్ గానే ఉన్నారు. ఇంకొక 2 రీజన్ కాన్ఫరెన్స్లు అయితేనే దాని గురించి కొద్దిగా స్పీడప్ చేసుకుందాం, దీన్ని సక్సెస్ చేద్దాము. అలాగే మన లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన విషయాలు అయితే డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టని క్లబ్లు, మరి నెక్స్ట్ లైన్ ఎస్టీ కేర్లో వాళ్ళకు పోస్టులు ఇవ్వడం కుదరదు కాబట్టి అది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ డ్యూస్ అయితే ఖచ్చితంగా అందరు పే చేయండి. ఓటింగ్ రైట్ కూడా తెచ్చుకునేటట్టు ఇన్ టైంలో డిస్ట్రిక్ట్ డ్యూస్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టేసి
ప్రతి ఒక్క క్లబ్ ఓటింగ్ రైట్ కు వస్తే బాగుంటుంది అనేది మా కోరిక. డీజీ అఫీషియల్ విజిట్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలని మన ఆనరీ కమిటీ మీటింగ్ లో డిసైడ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నర్ గారి డేటు కన్వెన్షన్ కంటే ముందే అయ్యేటట్టు చూడండి. మార్నింగ్ కానీ ఎప్పుడు కానీ ప్లాన్ చేసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ ఫర్ గో టు మాస్టర్ ఆఫ్ సర్పంచ్. Thank you, sir. Now I request Lakshmanacharya to give his. Honorable District Governor and all the Lion delegates. I am the chairperson for Lions Porter and LLC. And in the second meeting, second cabinet meeting itself, Governor sir had instructed me to carry on this program. Hello. Yeah, carry on. In the second cabinet meeting, Governor has instructed me to carry on this program. And since from 30th November, I have started this portal training. On 30th November, I have conducted a first portal training program from our district physically. And on 27th December, I have conducted physical training program for Leos in the observation of Dilip Kulkarni and Mohandas sir. On 11th January, from our multiple, I have got a call to make few more portal trainers from our district, and I have given 4 names to them along with me. One is Dr. KB Lakshmi Tulsi and Lion Pawan Kumar and Dr. Deependra from Bhagyanagar and one person from Banjara Hills. And we all have been certified as portal trainers from the multiple. And after that, we have conducted a Zoom training on Zoom, a Lions Portal Training episode 1 on 26th January. And we also attended a boot camp of Lions Portal Training conducted by Lions International in online on 28th of January. And we are ready to conduct few more portal training programs all over this year, all over this Lionistic year till June and 30th. Due to these conventions, we have stopped our trainings. From 10th, after 10th of this March, we will start our training programs. And I request all the region chairpersons and zone chairpersons to please support us and make all the district aware of this portal training, and also make all the clubs to go through the Lions LLC training programs. And thank you so much, Governor sir, for giving this opportunity. Thank you, Lakshmanacharya. We have given observations by Suresh Jagnani earlier. Closing remarks by Lion Dr. K. Shashikant, second PG. The vote of thanks by Lion Alla Anjaya, District Cabinet Secretary. Anjay garu. Anjay garu. Anjay garu, vote of thanks. వచ్చాడు సార్, వచ్చాడా? అంజయ్ గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. అంతేనా? ఓకే. ఈనాటి జూమ్ మీటింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రొసీడింగ్ ఆఫీసర్ గవర్నర్ గారికి మరియు పీటీజీలు మరియు క్యాబినెట్ మెంబర్స్, ఆర్సీలు, జడ్సీలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మెయిన్ మేడం క్రికెట్ మ్యాచ్ ఉండడం వల్ల చాలా మంది రాలేదు. క్రికెట్ మ్యాచ్
గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నాయక జయ హే పంజాబ సింధు గుజరాత మరాఠా ఉత్తరంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद. Now I request District Governor. The meeting is adjourned. Thank you. Thank you each, everyone. So meeting adjourned for కాక్టైల్ ఆర్ డిన్నర్ ఏదని చెప్పాలి కదా గవర్నర్ గారు. सोच रहा था सर क्रिकेट मैच For dinner for at their houses. Dinner at your own home. Dinner at your home. Thank you very much, sir. Thank you. Thank you, Ananda. Good night.